DULA మాడ్యూల్. ఏంది సార్ ఇది? వెబ్సైట్ డిజైన్ అనమాట. వెబ్సైట్ డిజైన్. ఈ డాక్యుమెంట్ కూడా మీకు వచ్చేస్తుంది, నథింగ్ టు వరీ. సో నేను దీని మీద ఇట్లా క్లిక్ చేశాను, నాకు డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది, నథింగ్ టు వరీ. డన్. గెట్ రెడీ. సో నేను ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ అనేది చేయాలి. ఏం చేయాలి సార్? వెబ్సైట్ డిజైన్ అనేది చేయాలి. ఇప్పుడు నేను వెబ్సైట్ డిజైన్ చేయాలంటే నాకు మార్కెట్లో ఏమున్నాయి సార్? జస్ట్ ఎ మినిట్. సో ఇప్పుడు నేను వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఏం కావాలి సార్? ఐ నీడ్ టు నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా సరే వెబ్సైట్ నేర్చుకోవాలంటే ఐ నీడ్ టు నో ఏం కావాలి తెలుసా? వెబ్ టెక్నాలజీస్ అనమాట. వెబ్ TECHNOLOGS అనేది తెలిసి ఉండాలి. అంటే ఏంటి సార్? ఇప్పుడున్న కాలంలో ఒక ప్రాంప్ట్ ఇస్తే నీకు ఏం కావాలో 4-5 వర్డ్స్ ఇచ్చేసిన కంప్లీట్ వెబ్సైట్ అనేది డిజైన్ చేసి ఇచ్చేస్తుంది. ఇంకొంచెం బెటర్ ప్రాంప్ట్ ఇచ్చామనుకో ఇంకొంచెం ప్రొఫెషనల్ వెబ్సైట్ వస్తుంది. కానీ 100% కంప్లీట్ ఫంక్షనల్ వెబ్సైట్ వస్తుందా అంటే మళ్ళీ అక్కడ మల్టిపుల్ టెక్నాలజీస్ ని ఇంటిగ్రేట్ అనేది చేయాలి. మేబీ అసలు లేదే ప్రాంప్ట్ తో వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్ ఆఫ్టర్ 1 year ఎలా ఉండబోతుందో. యూ కాంట్ ఇమాజిన్ అనమాట. నేను కూడా ఇమాజిన్ చేయలేను. ఇక్కడ నాకేం కావాలంటే సరే ఏఐని వాడను, సో నీకు జాబ్ ఇస్తాడు సార్, చేయమంటాడు, చేస్తారు. ప్రాబ్లం వచ్చిందంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు సార్? మళ్ళీ ChatGPTకి ఇచ్చి చేస్తావా? అది నానా రకం తెలిసి ఉండాలి, లేకపోతే నీకు మినిమం స్కిల్స్ అన్న తెలిసి ఉండాలన్నమాట. ఆ మినిమం స్కిల్స్ ఏందో తెలుసా? యూ మస్ట్ నో HTML అనమాట. HTML తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం అంటే సింపుల్ గా చెప్పాలంటే నీకు వెబ్ టెక్నాలజీస్ తెలిసి ఉండాలంటే ఒక వెబ్సైట్ కంప్లీట్ ప్రాజెక్ట్ కావాలంటే కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది నువ్వు ముందుకి తీసుకొని వెళ్ళాలంటే యూ మస్ట్ నో ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఏం కావాలి సార్? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. అది కూడా రాస్తాను. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో మనకేముంటుంది సార్ అంటే మీకు తెలిసిందే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 ఉంటే కంపల్సరీ ఏ వెబ్సైట్ అనేది తీయొచ్చు. నాకు తక్కువ టైంలో అయిపోవాలంటే ట్విట్టర్ బూట్ స్ట్రాప్ అంటాం అనమాట. బూట్ స్ట్రాప్ అనేది కావాలి. సో మీకు రియాక్ట్ వచ్చిన దానికి ఇంకా సూపర్ గా చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఇదంతా ఏంది? మీకు ముందల బొమ్మ నేను gmail.com అనేది ఓపెన్ చేశాను, మంచిగా కనిపించింది. google.com అనేది ఓపెన్ చేశాను, instagram.com అనేది ఓపెన్ చేశాను. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్. కానీ దాని లోపల మీరు ఎప్పుడైతే యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఎంటర్ కొడతారో నాకు బ్యాక్ ఎండ్ లో డేటా అనేది ట్రిగ్గర్ కావాలి. సో దానికి వెనకాల ఇంకొక కోడ్ అనేది రాసుకుంటారు. మీకు తెలిసిందే జావా పైథాన్ కంపల్సరీ అనేది ఉండాలన్నమాట. సో ఇది ఉంటే సరిపోతుందా సార్? మీరు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ప్రాపర్ గా కనెక్ట్ చేయాలి. అక్కడ సబ్మిట్ అని కొడితే సబ్మిట్ బటన్ ట్రిగ్గర్ కావాలంటే బ్యాక్ ఎండ్ లో ఏముండాలి? మళ్ళీ మనకు డేటాబేస్ కనెక్ట్ అయి ఉండాలన్నమాట. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది సార్ అంటే మినిమం ఇప్పుడున్న టెక్నాలజీలో అన్ని ఏ టూల్స్ నేర్చుకొని ముందుకెళ్ళాలంటే మినిమం 3 months అనేది పడుతుంది. సో గట్టిగా 2 months ప్రాక్టీస్ చేస్తే ఓహో వెబ్సైట్ అనేది ఇలా డిజైన్ చేయాలని చెప్పేసి మీకు మినిమం 5 to 6 months అనేది పడుతుంది. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా సార్? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి. ఇది కరెక్టేనా? ఈ టెక్నాలజీస్ అన్ని తీసుకొని నేను వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 5 to 6 months అనేది పడుతుంది. ఈ AI టూల్స్ నేను చేస్తాను అంటే 1 day లో నేర్చుకోవచ్చు, 1 hour లో నేర్చుకోవచ్చు, 1 minute లో నేర్చుకోవచ్చు. కానీ ఒక క్లయింట్ కి తగ్గట్టు మీరు వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీస్ తోని మనం చేయలేమన్నమాట. ఈ టెక్నాలజీస్ అన్ని కలిస్తే మనం ఏమంటాం తెలుసా? ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అంటాం. ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అనేది అమ్ముతాం అనమాట. ఈ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ లో మార్కెట్ అనేది చాలా డిమాండ్ ఉంది. ఈ టెక్నాలజీ వాడే మనకు ఒక వెబ్సైట్ ఒక టెక్నాలజీ అనేది వచ్చిందనమాట మార్కెట్ లో. దాన్నే మనం ఏమంటామంటే ఓకేనా CMS టెక్నాలజీ అంటాం అనమాట. ఏమంటాం సార్? CMS టెక్నాలజీ అంటే నువ్వు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ మొత్తం నేను చూసుకుంటాను, నీకు ఒక రెడీమేడ్ ప్రోడక్ట్ ఇస్తాను అనమాట. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే వాట్సాప్ లాగా ఉండొచ్చు, లేకపోతే జీమెయిల్ లాగా ఉండొచ్చు, టెలిగ్రామ్ లాగా ఉండొచ్చు, యూట్యూబ్ లాగా ఉండొచ్చు. నువ్వేం చేస్తావు? కోడింగ్ రాసావా? చేయవు. హాయ్ అని పంపిస్తే వేరే వాళ్ళు హాయ్ అనేది పంపిస్తారు. నువ్వు జీమెయిల్ హలో అని పెడితే వాళ్ళు ఏదో రిప్లై అనేది ఇస్తారు. నేను యూట్యూబ్ ఏదైనా టైప్ చేస్తే నీకు ఆటోమేటిక్ గా నీకు వీడియోస్ వస్తే క్లిక్ చేస్తూ ప్లే చేస్తూ అక్కడికి అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా CMS టెక్నాలజీ ఏం చేస్తారంటే CMS ఇస్ నథింగ్ బట్ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఏమంటాం సార్? కంటెంట్ ఏదో కామర్స్ కాదు సార్ ఇది. CMS అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఏంది తెలుసా? ఇట్స్ ఎ ఫుల్ స్టాక్ టెక్నాలజీ. It's a full stack technology without using any coding language. You can design beautiful beautiful websites అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్ సార్. మళ్ళీ ఇక్కడ CMS అన్నారు కదా, మళ్ళీ CMS లో కూడా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. CMS లో కూడా చాలా ప్రొవైడర్స్ ఉంటారు అన్నమాట. అంటే ఎట్లా? నాకు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ఎవరు ఇస్తారు సార్? నా మొబైల్ ఉంటే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియానో, జియోనో, BSNL తీసుకుంటా. అదే నేను బ్రాడ్బ్యాండ్ కావాలంటే ఏం చేస్తాను? నేను మళ్ళీ ఎయిర్టెల్, యాక్టివ్ ఫైబర్ ఇంటి దగ్గర ఎవరైతే లోకల్ ప్రొవైడర్స్ ఇస్తారనమాట. ఇక్కడ కూడా CMS అనేది మార్కెట్ అనేది చాలా హ్యూజ్ అన్నమాట. వేల కొద్ది సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సార్, హండ్రెడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దాంట్లో మార్కెట్ లీడర్ వచ్చేసి వర్డ్ ప్రెస్ అనమాట. మార్కెట్ లీడర్ వచ్చేసి ఎవరు? వర్డ్ ప్రెస్ అనమాట. కంప్లీట్ వెబ్సైట్ షేర్ 100% ఉంటే
కంప్లీట్ వెబ్సైట్ 100% షేర్ ఉంటే ఓకేనా 40% షేర్ సిఎంఎస్ టెక్నాలజీలో ఉంది. అంటే దీని లోపల మార్కెట్ లీడర్ ఎవరు సార్? వర్డ్ ప్రెస్ అనేది రాస్తున్నా. ఎవరు? వర్డ్ ప్రెస్ అన్నమాట. ప్లస్ 60% వచ్చేసి అదర్ టెక్నాలజీస్ అనమాట. అదర్ టెక్నాలజీస్ అనమాట. ఇది నేను చెప్పింది కాదు, లేటెస్ట్ రిపోర్ట్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. సార్ ఇది అర్థమైందా మీకు? ఇది అర్థమైందా మీకు? ఇది అర్థమైందా మీకు? నువ్వు ఎలాంటి కోడింగ్ టెక్నాలజీ లేకుండా ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, తలకాయ నొప్పి మొత్తం వాడు చూసుకుంటాడు. నీకు ఒక వండర్ఫుల్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఇస్తాడు. దాన్ని చేసి నువ్వు డిజైన్ అనేది చేసుకోవచ్చు. సార్ మీరు చెప్పేది నిజమేనా? కొన్ని వెబ్సైట్ చూపిస్తాను సార్. సో ఇక్కడ నేను ఒక గవర్నమెంట్ వెబ్సైట్ చూపిస్తాను సార్. ఇట్స్ ఏ పిఎం. నా డెమో, నా ప్రీవియస్ స్టూడెంట్స్ అయితే మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ అ ఫస్ట్ వెబ్సైట్ ఐ హావ్ షోకేస్ టు చాలా మందికి నేను షోకేస్ చేశాను సార్. ఇంకా కరెక్ట్ కంటెంట్ యూట్యూబ్ లో కూడా లేదు. వెన్ ఐ ఓపెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఏనా? ఇది gov.in అంటే ఏంది? గవర్నమెంట్ ఇన్ ఇండియా. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? సార్ .in అంటే ఏంది? gov.in అంటే ఏంది? గవర్నమెంట్ వెబ్సైటే కదా. మళ్ళీ గవర్నమెంట్ వెబ్సైట్ నాకెందుకు చూపిస్తున్నారు సార్? దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఇక్కడ నాకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీ, ప్రతి ఒక్క దాంట్లో స్విచ్ చేసుకుంటా. మీకు ఎలా తెలిసింది సార్? ఐ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. చాలా మందికి అసలు ఇది ఏ టెక్నాలజీ వాడారో కూడా తెలియదు. ఇక్కడ నేను తెలుగు స్విచ్ చేసి ఏమైంది? కంటెంట్ అంతా సేమ్ ఉంటుంది, తెలుగులోకి మారిపోతుంది అనమాట. చూడండి, తెలుగు వర్షన్ అనుసరించండి, తెలుగు వర్షన్ అనుసరించండి ఉందా సార్? మళ్ళీ ఈ టెక్నాలజీ మాకెలా తెలుస్తుంది సార్ అంటే జస్ట్ ఇగో ఈ వెబ్సైట్ ని ఇట్లా కాపీ చేసుకుంటున్నాను సార్ మీకోసము. ఇగో మీకోసం నేను ఏం చేస్తాను, ఇంగ్లీష్ వెబ్సైట్కి వచ్చాను కదా, జస్ట్ ఐ విల్ కాపీ దిస్ వెబ్సైట్. 1 minute. మళ్ళొక్కసారి గూగుల్లో పిఎంఓ ఇండియా అని చెప్పేసి ఓపెన్ చేస్తా. సరిగ్గా చూడండి. when I open ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఏదైతే వెబ్సైట్ ఉందో, ఇట్స్ 100% గవర్నమెంట్ వెబ్సైట్ gov.in. ఇది బయట అమ్మరు అనమాట. గవర్నమెంట్ కి అథారిటీ అనేది ఉంటుంది, మనకి ఇవ్వరు. సో ఇది ఎట్లా చెక్ చేసుకోవాలి సార్ అంటే మార్కెట్ లో మస్తు టూల్స్ ఉన్నాయి అనమాట. మార్కెట్ లో మస్తు టూల్స్ ఉన్నాయి. సో మీ అందరికి చాట్ జీపీటీ తెలుసు కాబట్టి ఈరోజు ఫస్ట్ వర్షన్ మీకు చాట్ జీపీటీ చెప్తున్నా. చాట్ జీపీటీ తర్వాత టూల్స్ చెప్తా. ఎందుకంటే మార్కెట్ లో ఒకప్పుడు నేను వాడాలంటే చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేసి చాలా టూల్స్ వాడేటోని. ఇప్పుడు చాట్ జీపీటీ చాలా అడ్వాన్స్ అయింది. 2022లో రిలీజ్ అయినప్పుడు ఒకలాగుంది, 23లో ఒకలాగుంది, 24లో ఒకలాగుంది, 25లో అడ్వాన్స్ అనమాట. ఇంకా రేపు ఏ వర్షన్ వస్తుందో తెలియదు. సో ఐ నీడ్ టు నో దిస్ వెబ్సైట్ టెక్నాలజీ. చాలు, ఐ నీడ్ టు నో దిస్ వెబ్సైట్ టెక్నాలజీ. చాలు, ఎంటర్ కొట్టు, కత్తం కేల్ కత్తం దుకాన్ బాద్ మొత్తం అనలైజ్ చేసి ఇస్తుంది. ఇది చూసుకుందాం, తర్వాత చూసాం. ఇది పక్క ట్యాబ్కి వస్తున్నా. ఇంకేదైనా ఉందా సార్? మీకు వ్యాప్లైజర్ అనేది ఉంటుంది, లేకపోతే బిల్ట్ విత్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ బిల్ట్ విత్ అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఓపెన్ చేశాను అనుకోండి, యూ కెన్ చెక్ నౌ. ఏది? ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఇట్లా కాపీ చేసుకొని వెన్ ఐ కమ్ అండ్ చెక్ హియర్, జస్ట్ సీ ద కంటెంట్, లుక్అప్ అని కొడితే ఈడు నీకు మొత్తం ఇస్తాడు అనమాట. pmindia.gov.in ఇంగ్లీష్ వచ్చేసి ఆడ ఏమేమి వాడుతుండో టెక్నాలజీ స్టాక్ అంటాం అనమాట. అంటే డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి కాబట్టి టెక్నాలజీ స్టాక్ అంటాం. వెన్ ఐ కమ్ డౌన్, ఆడ ఏమేమి వాడుతుండో బెంగాలీ, మలయాళం, తెలుగు ఇవన్నీ వాడిండు. అసలు ఏ టెక్నాలజీ వాడిండు సార్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది వాడిండు. కిందికి వస్తే చూడండి, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎంఎస్ వాళ్ళు వాడింది ఏంటి సార్? వర్డ్ ప్రెస్. ఓకేనా సార్? అర్థమైందా? ఇది అర్థమైందా? పిఎంఓ ఇండియా వెబ్సైట్ దేంతో డిజైన్ చేశారు? కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్డ్ ప్రెస్ తోని డిజైన్ చేశారు అనమాట. ఓకేనా సార్? సరే, మళ్ళీ చాట్ జీపీటీ ఏం చెప్తుంది చూద్దాం. తిడుతుందా, ఏమంటుందో చూద్దాం. సో హియర్ ఇస్ ఎ బ్రేక్ డౌన్ ఆఫ్ ఐ ఫౌండ్ క్యాన్ రీజనల్ ఇన్పుట్ pmindia.gov.in. సో హోస్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై నేషనల్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క వెబ్సైట్ అథారిటీ వెబ్సైట్స్ మొత్తం ఎన్ఐసి తో ఉంటుంది. సో ఇక్కడ నేను చూస్తే ఫ్రంట్ ఎండ్ వచ్చేసి HTML5 వాడిండు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి కైండ్ ఆఫ్ నాన్ డెవలపర్ టు అప్డేట్ న్యూస్ ఏదేదో ఇచ్చిండు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ఐసిదే ఉంది, మొత్తం ఉంది. పాసిబుల్స్ అని చెప్పేసి ఇది ఉందన్నమాట. ఒకవేళ నేను లాగిన్ అయి చూస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ డిఫరెంట్ వర్షన్. ఒక్కసారి చూడండి, ఇది కరెక్ట్గా ఇవ్వలేదు, ఇది కరెక్ట్ నాకు కూడా తెలీదు. ఐ నీడ్ టు చెక్ ఇట్. ఐ హావ్ మల్టిపుల్ మెయిల్ ఐడీస్. జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇది స్టూడెంట్ కోసం ఉన్న చాట్ జీపీటీ అన్నమాట. సో డోంట్ సీ దిస్ వన్. సో ఐ నీడ్ టు నో విచ్ సిఎంఎస్ ఈస్ యూజింగ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నా. ఏంది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీకు అర్థమైంది కాబట్టి డైరెక్ట్ గా రాస్తున్నా. ఇక్కడ కూడా తప్పో రైటో నేను లాగిన్ కాలేదు కాబట్టి నేను ఒక్కసారి చెక్ చేస్తున్నా సార్. విచ్ సిఎంఎస్ అని చెప్పేసి డైరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నా. నేను ఎంత డైరెక్ట్ గా అడితే అది అంత మంచిగా ఆన్సర్ అనేది ఇస్తుంది. సో వెన్ యూ కమ్ హియర్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పవర్డ్ బై వర్డ్ ప్రెస్ వచ్చిందా సార్? ఇదంతా నాకెట్లా తెలుసు సార్? నేను టైపింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను అనమాట. సో ఇదైతే ఇచ్చింది పవర్డ్ బై వర్డ్ ప్రెస్ అని చెప్పేసి వచ్చింది మనకి. సరే, బిల్ట్ విత్ లో వచ్చింది, అది వచ్చింది. మరి నేను లాగిన్ అయి చూస్తున్నాను కదా, ఇక్కడ కూడా చూస్తే ఇది నా లాగిన్ అయిన అకౌంట్ కాబట్టి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. ఇది ఇవ్వలేదు.
అంటే ఏమైంది, ఒక్కొక్కసారి ఇస్తుంది ఒక్కొక్కసారి ఇవ్వదు. ఇవ్వకుండా ఏంది సార్ అంటే మీరు ఆటోమేటిక్ గా నేను చెప్పిన 2 వెబ్సైట్లకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ CMS. ఇది కథం సార్. మీకు మీకు ఫేస్బుక్ తెలుసా? ఫేస్బుక్ ఐడియా ఉంది కదా అందరికి? ఫేస్బుక్ ఐడియా ఉంది కదా? సరే, ఫేస్బుక్ నేను నా దగ్గర వాట్సాప్ దగ్గర లేటెస్ట్ న్యూస్ అనేది వచ్చింది, ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా లేటెస్ట్ న్యూస్ అనేది వచ్చింది. సో ఇన్స్టాగ్రామ్ లో కొత్త అప్డేట్స్ వచ్చినాయి. తర్వాత థ్రెడ్స్, మెటా వాళ్ళది థ్రెడ్స్ ఉంటుంది అన్నమాట, ట్విట్టర్ లాంటిది థ్రెడ్స్ అంటారు. మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్ అప్డేట్స్ అనేది వస్తుంటుంది. వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు కూడా వర్డ్ ప్రెస్ ని వాడుతున్నారు. Facebook.com లో ఉన్న వేరు, అంటే దాని లోపల ఉన్న సాఫ్ట్వేర్ వేరు. ఇక్కడ నేనేమంటున్నాను సార్ అంటే జస్ట్ ట్రై టు ఓపెన్ దిస్ వన్. ఏంది, FB న్యూస్ రూమ్ అనేది అంటాం అనమాట. FB న్యూస్ రూమ్ ఇదేంది సార్, ఫేస్బుక్ పెద్ద కంపెనీయే కదా. సో దే ఆర్ డిజైన్డ్ దిస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ విత్ వర్డ్ ప్రెస్. ఇక్కడ చూడండి, about.fb.com/news. దిస్ ఇస్ అ వెబ్సైట్. అంటే మీకు ఇన్స్టాగ్రామ్ లేదని అప్డేట్ వచ్చినా, ఫేస్బుక్ లేదని అప్డేట్ వచ్చినా, అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో చాలా మందిని ఫాలో అవుతారు కదా, అక్కడి నుంచి అప్డేట్ వచ్చినా, మీరు పెద్ద పెద్ద న్యూస్ పేపర్ ఏజెన్సీస్ ని ఫాలో అవుతారు, అక్కడ అప్డేట్ వచ్చినా కానీ ఫస్ట్ అప్డేట్ అయితే ఎక్కడ తెలుసా, ఈ వెబ్సైట్ లో వీళ్ళ అకౌంట్స్ లో అప్డేట్ అవుతుంది. అదే వెబ్సైట్ about.fb.com/news. దిస్ ఇస్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ మెటా కంపెనీ. వెన్ ఐ కమ్ హియర్ మొత్తం న్యూస్ అప్డేట్ చేశారనమాట. మెటాస్ కాస్నా సిటీ డేటా సెంటర్ అండ్ అప్కమింగ్ ఆప్టిమైజ్డ్ డేటా సెంటర్స్. తర్వాత ఇక్కడ చూసి ఇన్స్టాగ్రామ్ అప్డేట్. సో న్యూ ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్ టు హెల్ప్ యూ కనెక్ట్ అనమాట. కొత్త ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్ వచ్చింది, ఏముందో చూద్దాం. ఇది ఎప్పుడు చేశారు, ఆగస్టు 2025 లో లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చింది, సెప్టెంబర్ లో రాలేదు. వస్తే మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అ వెబ్సైట్. సార్ ఇది నాకు డౌట్ ఉంది సార్, ఇది నాకు డౌట్ ఉంది సార్. ఇగో ఈ వెబ్సైట్ ని ఇట్లా కాపీ చేసుకొని జస్ట్ టైప్ ఇన్ గూగుల్ బిల్ట్ విత్ అన్నమాట. బిల్ట్ విత్ ఇది ఏం చేస్తుంది, ఏ టెక్నాలజీతో డిజైన్ అయిందో కంప్లీట్ ఒక బ్లూ ప్రింట్ లాగా, సో మనకి హెల్త్ ఒక డయాగ్నోసిస్ రిపోర్ట్ లాగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా చూసాం, ఇది ఏ వెబ్సైట్ తో డిజైన్ చేసిరు అనేది. వెబ్సైట్ లుక్అప్ ఫెయిల్యూర్, వీ కుడ్ నాట్ గెట్ ద యూఆర్ఎల్ డైరెక్ట్లీ. సరే, నథింగ్ టు వరీ. సో ఇట్లా కావాలంటే వచ్చేస్తుంది సార్, దిస్ ఇస్ అ వెబ్సైట్. లేకపోతే Ctrl+U అని కొడితే సోర్స్ కోడ్ వస్తుంది, Ctrl+U అని కొడితే సోర్స్ కోడ్ వస్తుంది, Ctrl+F WP అని కొడితే మీకు వర్డ్ ప్రెస్ అనేది వస్తుంది. కనిపించిందా సార్? WP ఈజ్ నథింగ్ బట్ ఏ వర్డ్ ప్రెస్ అనమాట. ఒకవేళ మీకు వెబ్సైట్ లోపల డిటెక్ట్ కాకపోతే Ctrl+U కొడితే సోర్స్ కోడ్ వెబ్సైట్, అంటే సోర్స్ కోడ్ అనేది కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు W అని కొడితే, WP అని కొడితే ఏమొస్తుంది, ఇలా వచ్చింది అనుకోండి, డిటెక్ట్ అయింది అనుకోండి. ఇక్కడ చూడండి 185 సార్లు వాడింది అనమాట ఫుట్ ప్రింట్స్. అంటే ఇట్లా WP వచ్చిందంటే ఏంది సార్, ఇచ్చే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనమాట. ఒక్కొక్కసారి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు చెప్పలేం, కానీ 100% ఇస్తుంది. సో నథింగ్ టు వరీ. వెన్ ఐ కమ్ డౌన్ యు ఆర్ గోయింగ్ టు సీ, యా యోస్ట్ SEO ప్లగిన్, దిస్ వన్ ఫ్రేమ్వర్క్స్, మొబైల్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ వచ్చేసి జెట్ ప్యాక్ ఏదో వాడారు. యా వచ్చింది సార్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి వర్డ్ ప్రెస్ విఐపిది తీసుకున్నారు అనమాట. వచ్చిందా సార్? సార్ మైక్రోసాఫ్ట్ చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా? మైక్రోసాఫ్ట్ చిన్నదా పెద్దదా? ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను. పెద్దదే కదా. అంటే అటు ఒక పెద్ద గవర్నమెంట్ వాడుతుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినది ఎవరిదైతే ఉందో, మెటా కంపెనీ ఉందో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఏ కంపెనీ అయితే ఉందో వాళ్ళు కూడా వర్డ్ ప్రెస్ అనేది వాడుతున్నారు, వాళ్ళ అఫీషియల్ అప్డేట్స్ అనేది పెడుతున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా వర్డ్ ప్రెస్ అనేది వాడుతుంది. ఆ వెబ్సైట్ ఏంటో తెలుసా, మైక్రోసాఫ్ట్ న్యూస్ అన్నమాట. MICROSOFT, మైక్రోసాఫ్ట్ న్యూస్. సో ఇలా చెప్పుకుంటా పోతే వందల కొద్ది ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఇదేందో మీకు చెప్పేస్తాను. సో ఇక్కడ news.microsoft.com ఉంది కదా, దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ CMS టెక్నాలజీ. సార్ ఇది కూడా డౌట్ ఉందా, Ctrl+U అని కొట్టు. ఎప్పుడైతే Ctrl+U అని కొడతావో Ctrl+F అని కొట్టి WP అని కొడితే ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ 441 సార్లు ఫుట్ ప్రింట్స్ అనేది పడింది. ఇక్కడ చూస్తే WP- కంటెంట్ లేదు సార్, నాకు లేదు సార్ అంటే జస్ట్ కాపీ దిస్ వన్, ఇది కాపీ చేసుకో, ఇది బిల్ట్ విత్ టెక్నాలజీకి రా. ఇక్కడ చూడండి about.fb.com వచ్చింది. మళ్ళీ ఒక్కసారి మెయిన్ వెబ్సైట్కి వెళ్తున్నాను. ఐ విల్ డ్రాప్ ద కంటెంట్ అండ్ ఐ విల్ మేక్ ఏ రిఫ్రెష్. news.microsoft.com/source వచ్చేసి కిందికి వస్తే ఇక్కడ మీకు అర్థమైపోయింది అనమాట. యోస్ట్ అనేది వర్డ్ ప్రెస్ ప్లగిన్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. లేదు సార్ కిందికి వచ్చాను అనుకోండి, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్డ్ ప్రెస్. సో ఇక్కడ ఒక గవర్నమెంట్ వాడుతుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గట్టిగా వాడుతుంది. సో మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఓన్ గా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉంది, ఎంటర్ప్రైజ్ ఉంది, మొత్తం ఉంది. కానీ ఏమైంది సార్, వీళ్ళు కూడా వర్డ్ ప్రెస్ ని వాడుతున్నట్టు. సో మంచిదా చెడ్డదా ఇది వర్డ్ ప్రెస్ అనేది? సార్ ఇట్స్ ఎ గుడ్ బ్యాడా? గుడ్ వెబ్సైటా అంటే గుడ్ టెక్నాలజీనా బ్యాడ్ టెక్నాలజీనా? సార్ వెయిటింగ్ ఫర్, ఇదంతా నాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్, మీకు జస్ట్ అంటే మార్కెట్ ఒక డెప్త్ మీకు చెప్తున్నాను సార్ అంతే. ఇది నాకు ఎవరు చెప్పలేదు సార్, నేను రీసెర్చ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఎలా రీసెర్చ్ చేశారు సార్, నా సెషన్స్ లో మీకు అది కూడా చెప్తాను, ఓకేనా? సో ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే, సో తెలంగాణ టుడే ఐడియా ఉంది ఎవరికన్నా? తెలంగాణ టుడే ఐడియా ఉందా? బాగా వింటుంటారు కదా పేరు.
ఈ తెలంగాణ టుడే కూడా దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. విన్నారా సార్ తెలంగాణ టుడే? సార్ తెలంగాణ టుడే విన్నారా ఎవరన్నా? తెలంగాణ టుడే.com విన్నారు ఎవరన్నా? దిస్ ఇస్ అ వెబ్సైట్ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఎలా తెలుసు సార్? కంట్రోల్ U1 కొట్టు, ఇడు చూపాడు అనమాట, హైడ్ చేసుకుంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ బిల్ట్ విత్ వచ్చేసి అంటే ఇంకేం కావాలి సార్? ఒక పెద్ద న్యూస్ ఏజెన్సీ వాడుతుంది, గవర్నమెంట్ వెబ్సైట్ వాడుతుంది, మెటా కంపెనీ వాడు వాడుతున్నాడు, మైక్రోసాఫ్ట్ వాడు వాడుతున్నాడు. మనం వాడితే తప్పేంది? ఆన్సర్ ఇస్ సింపుల్. సో వెన్ ఐ కమ్ డౌన్ యు ఆర్ గోయింగ్ టు సీ, ఆల్రెడీ అర్థమైపోయింది మీకు, మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా? వెన్ ఐ కమ్ హియర్, ఎక్కడ పోయింది సార్ ఇది? ఫ్రేమ్వర్క్స్, మొబైల్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్, పేమెంట్, ఆడియో, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చేసి వర్డ్ ప్రెస్. సో ఇది ఏ వెబ్సైట్ సార్? తెలంగాణ టుడే. సో తెలంగాణ టుడే ఆల్సో, దీనికి ఎంతమంది వస్తారు తెలుసా? మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు సార్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. దీనికి మీరు తెలుసుకోవాలంటే SIMILR సిమిలర్ వెబ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. దీని లోపలికి వచ్చి మీరు చూసుకుంటే ఆ వెబ్సైట్ కి ఎంత ట్రాఫిక్ వస్తుందో అర్థమైపోతుంది అనమాట. జస్ట్ కాపీ దిస్ వన్, జస్ట్ పేస్ట్ చేయర్ అనమాట. సో దానికి ఎంత ట్రాఫిక్ వస్తుందో మొత్తం ఇచ్చి పడేస్తుంది. ఒక్కొక్కసారి లాగిన్ ఐడి అడుతుంది, స్టార్టింగ్ లో నేను చూపేలేను, యూ క్యాన్ చెక్ ఇట్ అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, సిఎంఎస్ టెక్నాలజీ అనేది చాలా పెద్దది. చెప్పాను కదా ఇది వస్తుందని. మీరు ఫ్రీ అకౌంట్ ఉంటే లాగిన్ అయి చేసుకోవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లోర్ లేటర్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది సార్? మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మళ్ళీ డీటెయిల్స్ అంతా ఎక్కడ ఉంది సార్? మీరు ఏదో 40% 60% అంటున్నారు అంటే, సో ఇక్కడ ఏమన్నాను సార్? సిఎంఎస్ అంటే వెబ్సైట్ మార్కెట్ షేర్ వచ్చేసి ఇక్కడ చూడండి, వెబ్సైట్ మార్కెట్ షేర్ 100% ఉంటే దాంట్లో 40% సిఎంఎస్ ఉంది, 60% అదర్ టెక్నాలజీస్ ఉంది. TECHNOLOGIS అదర్ టెక్నాలజీస్ అనేది ఉంది. కానీ సిఎంఎస్ మార్కెట్ షేర్ అంటే 100లో 40% ఏది ఉంది సార్? వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది ఉంది. సో సిఎంఎస్ మార్కెట్ షేర్ లో 100% ఉంటే దాంట్లో 60% వర్డ్ ప్రెస్ సిఎంఎస్ ఉందన్నమాట. వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది ఉంది. ఆన్సర్ ఇస్ సింపుల్. ఇదంతా నాకేం అవసరం చెప్పడానికంటే, ఇప్పుడు మార్కెట్ లో సిఎంఎస్ ఎందుకు వాడాలి సార్? వర్డ్ ప్రెస్ ఎందుకు వాడాలంటే, మార్కెట్ లో ఒకటి అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. ఎంబటే క్లయింట్ అనేది పైసలు తీసుకొని వస్తాడు. సరే క్లయింట్ దగ్గర పైసలు ఉన్నాయి, అతనికి బరాబర్ కావాలి, పైసలు ఇస్తాడు, నాకు వెబ్సైట్ ఎంబటే చేయమంటాడు. పేషెన్స్ ఉండదు. అంటే నాకు తక్కువ టైంలో మంచి అవుట్పుట్ అనేది కావాలి, అతను సొంతంగా డిజైన్ అనేది చేసుకోవాలి, టైం తక్కువ ఉండాలి, మనీ అనేది తక్కువ ఉండాలి. అంటే కాస్ట్ పరంగా తక్కువ ఉండాలి, పర్ఫార్మెన్స్ పరంగా బాగుండాలి, డిజైన్ అనేది సూపర్ గా ఉండాలి, అతని అప్డేట్ అనేది చేసుకోవాలి. వాట్సాప్ అనేది ఏ విధంగా అయితే మీరు వాడుతున్నారో, అతని నచ్చిన కంటెంట్ అతని అప్డేట్ చేసుకోవాలి, టైం కూడా తక్కువ టైంలో అయిపోవాలి. మళ్ళీ ఇవన్నీ కలిపి ఏదైనా ప్రోడక్ట్ ఉందా సార్? ఫ్రీ ప్రోడక్ట్ మంచిగా ఉందంటే దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఏ వర్డ్ ప్రెస్ అనమాట. వర్డ్ ప్రెస్ అంటే ఏం చేస్తారంటే, ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. దీని మీద కొన్ని వేల కోట్ల బిజినెస్ అవుతుంది సార్, ఓపెన్ గా చెప్పాలంటే. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇదంతా మీకెక్కడికి అంటే అర్థమవుతుందా సార్? ఏమన్నా బోర్ కొడుతుందా? ఏదో ఆపుతున్నాను, తప్పుగా అనుకోకండి. అర్థమవుతుందా? ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందా? ఐ నీడ్ టు నో. ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్? గుడ్డా బ్యాడా? ఓకే, గుడ్. ఇక్కడ కూడా ఉన్నారా స్టూడెంట్స్? యా, థ్యాంక్ యూ అండి. ఇంట్రెస్టింగ్ గా, బోరింగ్ గా? యా, థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్. గెట్ రెడీ. అమ్మయ్య, సబ్జెక్ట్ అయితే వచ్చారు. సో మళ్ళీ ఇదంతా మీకు ఎలా తెలిసింది సార్? ఈ డేటా మీకు కరెక్టా రాంగ్? అందరికీ క్వశ్చన్ వస్తుంది కదా, సార్ ఏదో సొల్లు చెప్పుకుంటా పోతుండని. సో మీకోసం ఈ ప్రూఫ్ కూడా ఉందన్నమాట. ఇది మార్కెట్ లో చెప్పారు సార్. ఓకేనా? అండ్ ద వెబ్సైట్ నేమ్ ఇస్ WP Techs అన్నమాట. ఎప్పుడైతే మీరు WP Techs అని చెప్పేసి రాస్తారో, యు ఆర్ గోయింగ్ టు గెట్, సారీ WP Tech అంటున్నాను, జస్ట్ ఎ మినిట్. చిన్మయ్, ఆ వెబ్సైట్ నేమ్ ఏం చిన్మయ్? నాకు స్ట్రైక్ అవడం లేదు. జస్ట్ వన్ మినిట్, జస్ట్ ఎ మినిట్. గుర్తుకు రావడం లేదు సార్, 1 మినిట్, సారీ. ఫ్లోలో ఎగిరిపోయింది వెబ్సైట్లకి. టెక్నాలజీ వెబ్సైట్ చెక్కర్, CHECKR చెక్కర్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకు అది వచ్చేస్తుంది. వ్యాప్లైజర్ W3 Techs సార్, సారీ, ఇట్స్ ఏ W3 Techs అన్నమాట. సో ఈ W3 Techs అంటే వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీ. ఫ్లోలో వచ్చింది, ఎగిరిపోయింది. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఏంది సార్ అంటే W3 Tech అన్నమాట. దీని లోపల ఏమవుతుంది సార్ అంటే, ఇక్కడ టెక్నాలజీస్ ఉంటుంది కదా, ట్రై టు క్లిక్ ఆన్ టెక్నాలజీస్.
ఈ టెక్నాలజీస్ మీద ఎప్పుడైతే నేను చెక్ చేస్తాను ఇక్కడ మీకు వస్తుంది అనమాట కంటెంట్ మేనేజ్మెంట్, సర్వర్ సైడ్ అంటే మీరు మార్కెట్ లో దొరికే టెక్నాలజీస్ మొత్తం ఇక్కడ ఉంటుంది. కంటెంట్ మేనేజ్మెంట్ ఏముంది, సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి, క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, వెబ్ సర్వర్స్, వెబ్ ప్యానల్స్, ఆపరేటింగ్, వెబ్ హోస్టింగ్, డేటా రివర్స్ ప్రాక్సీస్, డిఎన్ఎస్, ఈమెయిల్ సర్వీసెస్, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ మొత్తం ఇక్కడనే ఉంటుందన్నమాట. మనకేం కావాలి, కంటెంట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసి ఆర్ గోయింగ్ టు గెట్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అన్నమాట. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమంటుంది, 28.7% of the websites are use none of the content management system that we monitor. WordPress is used by 43% of the all websites. అంటే 100% మార్కెట్ షేర్ ఉంటే 40% ఉంది. నేను ఇంతకు ముందు 40% రాశాను, ఇటు 43 అన్నాడు. సో దట్ ఈస్ ద కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ షేర్ ఇస్ మార్కెట్ షేర్ 60%. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? ఇది అంత ఎందుకు చెప్తున్నాను సార్, మీరు లైట్ తీసుకుంటే మీరు పైసలు కట్టింది వేస్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఎందుకంటున్నానో అర్థమైపోతుంది. ఏముంది ఇక్కడ, వర్డ్ప్రెస్ అనేది సూపర్, షాపిఫై, విక్స్, స్క్వేర్ స్పేస్, జూమ్లా, వెబ్ ఫ్లో, డ్రూపాల్, టిల్డా, అడోబ్ సిస్టమ్, డూడా, గోడాడీ, గూగుల్ సిస్టమ్స్, ప్రెస్టాషాప్, బిట్రిక్స్, ఇవన్నీ ఇవే. సో వెన్ ఐ కమ్ డౌన్ ఇగో ఇవన్నీ అసలు మార్కెట్లో లేవన్నమాట. బట్ వెన్ ఐ కమ్ ఇది ఎప్పుడు అప్డేట్ అయింది సార్, ఈరోజు డేట్ ఎంత, September 11th కదా. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ జూమ్, చూడొచ్చు. ఇది ఎప్పటిది సార్, ఈ రిపోర్ట్ ఎప్పటిది సార్, w3techs.com 11th September 2025. ఈ రోజే కదా రిపోర్ట్, ఈ రోజే కదా. సో డిమాండ్ ఉందా లేదా సార్ దీనికి? టెక్నాలజీ మంచిదేనా? ఈజ్ ద టెక్నాలజీ గుడ్ ఆర్ బ్యాడ్? టెక్నాలజీ గుడ్డేనా? యా, థ్యాంక్ యూ అమ్మయ్య, చాలు అర్థమైపోయింది, ఫ్లోలో వచ్చారు కాబట్టి హ్యాపీ. సో దీన్ని బట్టి ఏమర్థమైంది సార్ అంటే, సో మీకు ఆ వెబ్సైట్ కూడా రాస్తాను, w3techs. అప్పుడప్పుడు మైండ్ లో గుర్తుకు రాదు కదా, w3techs.com అనేది ఉంటుంది. యూ విల్ నో ద టెక్నాలజీస్ అనమాట. ఓకేనా, మార్కెట్లో ఏమవుతుంది, మొత్తం జరిపోతుంది సార్. సరే సార్, మళ్ళీ ఇది వర్డ్ ప్రెస్ అంటే ఏంది సార్? అంటే ఇంతకుముందు ఏదో చెప్పాను కదా, వర్డ్ ప్రెస్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్